స్థానిక ఎన్నికలు నిర్వహించకనే ఇప్పటికే గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని అంటున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. 42% రిజర్వేషన్లకు మద్దతు ఇస్తామని ముందు నుంచి చెబుతున్నామన్నారు. ఈ జీవో గతంలోనే ఇచ్చి ఉంటే సమస్య ఇక్కడ దాకా వచ్చేది కాదన్నారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లింది ఎవరో తమకు తెలియదు అన్నారు రామచంద్రరావు. స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవబోతున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలహీనంగా లేదు అని బలంగా ఉందని చెప్పారు. బీజేపీ బలహీనంగా లేదు, బలంగా ఉంది. ప్రజల ఒక ఆశీర్వాదం మాకు ఉన్నది. వాళ్ళు కాంగ్రెస్ని చూశారు, బీఆర్ఎస్ని చూశారు. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మీరు అనుకున్నట్టు లేకుంటే అవతల పార్టీలు ప్రచారం చేసినట్టు బీజేపీ చాలా బలంగా పెరిగింది. మాకు ఓటు శాతం పెరిగింది. మీ 8 ఎమ్మెల్యేలు గెలిచినాం, 8 ఎంపీలు గెలిచినాం, 3 ఎమ్మెల్సీలు గెలిచినాం. అదేవిధంగా ఈసారి కూడా స్థానిక ఎన్నికల్లో ఎక్కువ గెలుస్తాం. తర్వాత వాళ్ళ మీద వీళ్ళ మీద పార్టీ డిపెండ్ అయ్యేది కాదు. డిపెండ్ అయ్యేది పార్టీ కార్యకర్తల బలం మీద, సిద్ధాంతం మీద. మేము ఒంటరిగా పోటీ చేస్తాము. ఎందుకంటే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేరే రాష్ట్రాల కన్నా వేరే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఒంటరి పోరాటంతో ఎక్కువ సీట్లు గెలిచింది బీజేపీ.